హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ సింగిల్. కార్తిక్ రాజ్ డైరెక్షన్లో శ్రీ విష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. గీతార్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావడం, ట్రైలర్ అండ్ ప్రమోషన్స్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. రిలీజ్ డేట్ సడన్గా ఇచ్చినప్పటికీ కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమాకి. సింగిల్ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే బేసిక్గా ఏం లేదని చెప్పాలి. ఎందుకంటే అదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనబడే ఒక లవ్ స్టోరీ, బట్ అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. అలా అని చెప్పేసి అందులో ఒక కంప్లీట్ ఒక లవ్ కూడా ఉండదు. సో ఈ మిక్స్డ్ ఎమోషన్స్లో అలాగే కొంచెం కన్ఫ్యూజన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం కామెడీ ఇవన్నీ కలగలిసిన ఒక చిన్న కథ అనమాట ఇది. సో స్పెసిఫిక్‌గా ఒక క్యారెక్టర్ ఆర్క్ అని గాని, లేదంటే ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అని గాని, లేదంటే పే ఆఫ్స్ అని గాని ఇలాంటివి ఏం లేవు. ఒక సింపుల్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. అయితే దీనికి శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ గాని, లేదంటే అతని కైండ్ ఆఫ్ వన్ లైనర్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి. శ్రీ విష్ణు ఆబ్వియస్‌గా తనదైన శైలి హాస్యంతో నవ్వించాడనమాట. తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే పంచులు గాని, డైలాగ్స్ గాని, ఏవైతే చిన్న చిన్న ఆ సెన్సార్డ్ కొంచెం బూతుల్లా వినబడే కొంచెం మాటలు గాని ఇవన్నీ కూడా బాగా పేలాయి. సో ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే అతని నుంచి ఎంత కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా అందులో కొంచెం చిన్నపాటి సానిటీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం అనమాట. అంటే కొంచెం క్లీన్ కామెడీ అనేది. అక్కడక్కడ కొంచెం పక్కదోవ పట్టింది. అంటే స్పెసిఫిక్‌గా ఆ పునుగులు, బర్గర్‌లు లాంటి పంచ్ డైలాగ్స్ శ్రీ విష్ణు నుంచి వినడం కొంచెం చిన్నపాటి అసంతృప్తి ఇచ్చిందనమాట. సో శ్రీ విష్ణు ఫార్మాట్ కామెడీని గాని, లేక పంచ్‌లు గాని ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ కాంబినేషన్ అనేది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే వాళ్ళిద్దరిని ఒక ఫ్రెండ్స్ లాగా చూపించి వాళ్ళ త్రూ నడిచే కామెడీ గాని, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే సెటైర్‌లు గాని, ఇవన్నీ కూడా చాలా బాగా పేలాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ లుంగీ సీక్వెన్స్ అనేది చాలా హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో మేజర్ హైలైట్ ఆ సీక్వెన్స్ మొత్తం. సెకండ్ హాఫ్‌లో కూడా వెన్నెల కిషోర్ కామెడీ పంచెస్ అనేవి బాగున్నాయి. ముఖ్యంగా గాయత్రి అనే ఒక పేరును వాడుకొని కామెడీ క్రియేట్ చేసిన విధానం అయితే చాలా బాగుందనమాట. చాలా రిలేటబుల్‌గా ఉంటుంది ఆ కామెడీ. చాలా మంది కనెక్ట్ కూడా అవుతారు దానికి. కేతికా శర్మ నటించడానికి కొంచెం ప్రయత్నించింది. ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకుంది. ఇవానా ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. అంటే అది ఎలాంటి ఎమోషన్ అయినా సరే చాలా అద్భుతంగా పండిస్తుంది ఆ అమ్మాయి. ఈ సినిమాలో కూడా తన స్థాయి నటన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే ఆ క్యారెక్టర్‌కి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది లేక అది కరెక్ట్ కనెక్ట్ అవ్వని తప్పితే ఆమె పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఇవానా డిడ్ ఏ గుడ్ జాబ్. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ త్రూ ఒక ఎమోషన్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశారు. అయితే అది కొంచెం ఫోర్స్డ్‌గా అనిపించిందనమాట. అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చే సింపుల్‌గా మూర్తి అనే క్యారెక్టర్‌ని ఇరికించడం అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు కంప్లీట్‌గా. వీటీవీ గణేష్ అండ్ ప్రభాస్ సీను క్యారెక్టర్స్ త్రూ కామెడీ అనేది అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయింది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ పాటలు చాలా బాగున్నాయి. కానీ వాటిని ఎందుకు సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదో, లేదంటే ఎందుకని అన్ని పాటలు విడుదల చేయలేదనేది ఈ టీమ్‌కే తెలియాలి. అంటే మేబీ రిలీజ్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడెన్ అనౌన్స్ చేయడం వల్ల ఆ పాటలను రిలీజ్ చేయడం కుదరలేదేమో. బట్ ఆ పాటలు మాత్రం చాలా బాగున్నాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా డీసెంట్‌గా ఉంది. అంటే ఏదైతే ఎమోషన్ లేదంటే ఆ కామెడీ పంచ్‌లు ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఎలివేట్ అయ్యాయి మ్యూజిక్ త్రూ. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూఎస్‌పీ వేల్ రాజ్. అంటే తమిళ్‌లో ఆయన చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్ అండ్ ఆల్సో డైరెక్టర్ కూడా. ఆయన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనంగానే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే వేల్ రాజ్ మార్క్ సినిమాటోగ్రఫీ గాని, లేదంటే ఆ స్థాయి టెక్నీషియన్ మార్క్ అనేది ఎక్కడ కనిపించలేదన్నమాట. భాను రాసిన పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పేలాయి. ముఖ్యంగా సీనియర్, జూనియర్ అంటూ తేడా లేకుండా అందరు హీరోల మీద వేసిన పంచులు. అంటే ఆ పంచులన్నీ కూడా ఎక్కడో హర్ట్ చేసినట్టుగా కాకుండా కథలో చాలా ఇమిడిపోయి అక్కడక్కడ మంచి ఫన్ జనరేట్ చేశాయన్నమాట. అలాగే మీమ్స్‌ని యూటిలైజ్ చేసుకున్న విధానం కూడా బాగుంది. ప్రెజెంట్ జనరేషన్ ఎంజాయ్ చేస్తున్న మీమ్స్ త్రూ కూడా మంచి కామెడీ అనేది జనరేట్ చేయగలిగాడు భాను. డైరెక్టర్ కార్తిక్ రాజ్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు సందీప్ కిషన్‌తో 'నిన్ను వీడని నీడను నేనే' అనే సినిమా తీశారాయన. సో అది కూడా ఒక డీసెంట్ ఫిల్మ్. సో ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా 'సింగిల్' అనే సినిమాకి డైరెక్షన్ చేశారాయన. సో ఈ సినిమాలో ఏంటంటే ఆయన స్టోరీ ఏంటనేది పెద్దగా పట్టించుకోలేదనమాట. అంటే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ అవ్వచ్చు. ఇందులో వేటికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదాయన. మోస్ట్‌లీ అంతా కూడా ఆ సింగిల్ లైనర్స్ లేదంటే శ్రీ విష్ణు కైండ్ ఆఫ్ కామెడీ అండ్ పంచ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల సినిమాలో కామెడీ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పంచ్‌లకి నవ్వుతా ఉంటాం గానీ, ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్స్ జర్నీకి కానీ, లేదంటే అందులో వచ్చే ఎమోషన్‌కి కానీ పెద్దగా కనెక్ట్ అవ్వలేమనమాట. అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? ఎవరు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? ఎవరు ఎందుకు డిస్కనెక్ట్ అవుతున్నారు? ఎవరి జస్టిఫికేషన్ ఏంటి? ఎవరి రియలైజేషన్ ఏంటి? ఇవన్నీ కూడా ఎక్కడా కూడా క్యాటర్ చేయలేదు. అంటే వాటికి ఏదో ఆన్సర్ ఇవ్వాలి అన్నట్లుగా కూడా ఆయన ఎక్కడ సీరియస్‌గా తీసుకోలేదు. సో అందువల్ల ఆ డిస్కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఓవరాల్‌గా #సింగిల్ అనే సినిమాని శ్రీ విష్ణు పంచుల కోసం, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కోసం, శ్రీ విష్ణు మింగేస్తూ పలికే కొన్ని డైలాగ్స్ కోసం అండ్ వెన్నెల కిషోర్ కామెడీ కోసం హ్యాపీగా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఒకసారి చూడొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.